మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల ద్వారా వివాహం పేరుతో మహిళలను మోసం చేసి నగదు బంగారం కాజేస్తున్న అంతర్రాష్ట్ర నేరగాడిని ముదినేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు డీఎస్పీ డి శ్రవణ్ కుమార్ పర్యవేక్షణలో కైకలూరు రూరల్ సిఐ వి రవికుమార్ నేతృత్వంలో పోలీసులు సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారంతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా పాండురంగ నగర్కు చెందిన వక్కలగడ్డ సాంబశివరావు తాను మీడియా సంస్థలో సీఈఓగా పనిచేస్తున్నానని, కుటుంబ నేపథ్యం ఉన్నత స్థాయిలో ఉందని నమ్మబలికి మహిళలతో పరిచయాలు పెంచుకునేవాడు. 2020 నుంచి ఇప్పటి వరకు 40 మందికి పైగా మహిళలను వివాహం చేసుకుంటానని మభ్యపెట్టి నగదు, బంగారం దోచుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ముదినేపల్లి మండలానికి చెందిన ఓ మహిళ నుంచి 1 లక్ష నగదు, 10 కాసుల బంగారం కాజేసినట్లు గుర్తించారు. తెలంగాణలోని కోదాడ, జంగారెడ్గూడెం, పరవాడ ప్రాంతాలకు చెందిన మహిళలను కూడా ఇదే తరహాలో మోసం చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 8 కాసుల బంగారు ఆభరణాలు, 6 సెల్ ఫోన్లు, 10 సిమ్ కార్డులు, 4 బ్యాంక్ పాస్బుక్లు, 9 ఏటీఎం కార్డులు, రోల్డ్ గోల్డ్ ఆభరణాలు, వివిధ దుస్తులు, అలాగే నేరాలకు వినియోగించిన మారుతి సుజుకో బలెనో కారు స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన కైకలూరు రూరల్ సిఐ వి రవికుమార్, ఎస్ఐ విఎస్వి భద్దర్రావు తదితర పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. వెబ్సైట్లను ఆధారంగా చేసుకొని ఒక 40 మందికి పైగా మహిళల్ని, పెళ్లి కాని మహిళలు, డివోర్స్ అయిన మహిళల్ని మోసం చేసిన ఒక వ్యక్తిని మనము పట్టుకున్నాము. ఇతను మన జిల్లాలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో, కొంతమంది చెన్నైలో, ఇట్లా చాలామందిని మోసం చేశాడు. మనకి తెలిసి మనం గుర్తించిందే ఒక 40 మందికి పైగా. ఇతని పేరు వక్కలగడ్డ సాంబశివరావు. ఇతను ఇంతకుముందు సాక్షి ఛానల్లో ఒక ఉద్యోగం చేసేవాడు. దాని తర్వాత ఒక వెబ్సైట్లో సాక్షి ఛానల్ సీఈఓ అని చెప్పి వీడే డేటా అప్లోడ్ చేసుకుంటే ఇప్పుడు గూగుల్ సెర్చ్లో ఏమవుతుంది, సాక్షి ఛానల్ సీఈఓ అని కొడితే వీడి పేరు వస్తుంది, వక్కలగడ్డ సాంబశివరావు అని. అది చూసి తర్వాత వీడు కొట్టే పోజులు చూసి రకరకాల బట్టలు వేసుకోవడము, తర్వాత మాట్లాడము, నా జీవితాశయం బీబీసీ ఛానల్కి సీఈఓ అవ్వాలని, నేను ఢిల్లీలో జర్నలిజం చదివానని చెప్పి ఇంకా రకరకాల ఫ్యాషనబుల్గా మాట్లాడము, అట్లా రకరకాల వ్యూహాలు పెట్టి వీడు మహిళల్ని మోసం చేస్తున్నాడు. వీడేం చేస్తాడు, వీడేమో ఈ వెబ్సైట్లు ఉన్నాయి, ఒక 6-7 వెబ్సైట్లు ఉన్నాయి. తెలుగు మ్యాట్రిమనీ, జోడీ.com, జీవన్ సాథీ, డైవర్స్ మ్యాట్రిమనీ, షాదీ మ్యాట్రిమనీ, సంగం మ్యాట్రిమనీ, అన్ని పేర్లు వీడి దగ్గర మనం బాధితులది కూడా చూసుకుంటే వీడు అందరు అడ్రస్లు కూడా అట్లా రాసుకుంటాడు. ఫలానా అఖిల, ఏజ్ 38, టీఎం అంటే తెలుగు మ్యాట్రిమనీ. అట్లా వాడి కాంటాక్ట్లన్నీ అవే ఉన్నాయి. వీడు ఇప్పటివరకు మనం గుర్తించిందే ఒక 40 మంది. ఇంకా ఎంతమందిని ఇట్లా మోసం చేస్తుంటాడనేది మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకు తెలుస్తుంది. ఇతను ఎంఓ ఏంటంటే ఇక్కడ చూసి ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, ఎవరైతే 30 ఏజ్ కొంచెం పైబడి సంబంధాలు దొరక్క ఉంటారు, ఎవరైనా డివోర్స్ అయిపోయి లైఫ్ సెటిల్ అవ్వడానికి మళ్ళీ చూస్తుంటారు, అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని నాకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను సీఈఓని, నేను నెక్స్ట్ అదైపోతాను ఇదైపోతానని ఫేక్గా ఫోటోలు పంపించడం, వాళ్ళు కూడా సెర్చ్ చేస్తే వాడి పేరు వచ్చేటట్లు సెర్చ్ చేసుకోవడం, పెట్టుకోవడము, రకరకాల పోజులు కొట్టడము, వాళ్ళని పిలిపించుకోవడం, హోటల్ రూమ్స్ లాంటి వాటికి జాయిన్ చేయించడము. అక్కడ వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు, తెలివిగా ఒక నోట్బుక్ రాసేసి ఆ నోట్బుక్లో 1 లక్ష రూపాయలు, 10 లక్షలు ఏదేదో రాసిస్తాడు వీడు బాత్రూమ్కి వెళ్తాడు కావాలని. వాళ్ళు వీడిదేదో మనం తెలుసుకోవాలని చెప్పి వాడి బుక్ చూసి వాడు రాసే అబద్ధాలన్నీ, అమ్మ వీడి దగ్గర నిజంగానే ఇంత డబ్బు ఉంది, వీడి ఇంత గ్రేటు అని చెప్పి చూసి వాళ్ళు నమ్మేసి ఇంకా బలంగా మోసపోతారు. బంగారం అమ్మేసి ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కార్లలో తిప్పడము, కార్లు తీసుకోవడము, హోటల్స్లో మార్చడము, ఒక విక్టిమ్ దగ్గర నుంచి కొట్టేసిన డబ్బులతోటి ఇంకొకటి 5 స్టార్ హోటల్లోకి పోవడము, ఆ హోటల్కి వీడిని పిలిపించగానే వీళ్ళందరూ అమ్మ వీడు నిజంగానే పెద్ద అని చెప్పి వీళ్ళు అనుకోవడము. సో వీడిని పట్టుకోవడానికి కూడా పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ డీటెయిల్స్ అన్నీ మేము చెప్పట్లేదు, ఎలా పట్టుకున్నాము, ఏం పట్టుకున్నాము, కానీ చాలా డిఫికల్ట్ కేసు. వీడు ఇన్ని సిమ్ కార్డులు మారుస్తూ వీడు ఏ సిమ్ కార్డు వాడతాడో వాడికి మళ్ళీ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు వీడు. ఆ నేరస్తులకు ఉపయోగపడకూడదు కాబట్టి ఆ జాగ్రత్తలని మేము చెప్పట్లేదు, కానీ చాలా చక్కగా ప్యూర్ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఇన్నోవేటివ్గా పట్టుకున్నారు మన కైకలూరు రూరల్ సిఏ కానీ, ముదినేపల్లి ఎస్ఐ కానీ, మన ఎస్డిపిఓ కానీ
వాళ్ళని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏమంటే, డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఇంకొకటి, మంచి మంచి సంబంధాలు కూడా మేడి పండు చూడ మేలిమై ఉండు అన్నట్లు, మీకు ఏదైనా సూపర్గా అనిపించిందంటే ఒక 2 నిమిషాలు మనల్ని మనం క్వశ్చన్ వేసుకోండి. ఇంత మంచిది మన దగ్గర ఎందుకు వస్తుంది? ఏదైనా అనుమానించండి. అనుమానించకుండా ఆత్రపడి మీరు బుట్టలో పడిపోతే మీరు చాలా నష్టపోతారు. అందులో ఈ 40 మందిలో చాలామంది కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఇప్పుడు ముందుకు రారు. వీడి ఆసరా కూడా అంతే. ఇలాంటి వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? పెళ్లి కాలేదు, డివోర్స్ అయి ఉన్నారు, లేడీస్. బయటికి చెప్తే వాళ్ళ పరువు పోతుంది, సమాజంలో ప్రాబ్లం వస్తుందని అలాంటి వాళ్ళనే టార్గెట్ చేసి కాబట్టి మ్యాట్రిమోనీ వెబ్సైట్లో ఏమైనా ఉంటే మీరు అవి నమ్మద్దు. ఆన్లైన్లో ఎవరినైనా కూడా కావాలంటే ఏదో ఒక దేశం ప్రెసిడెంట్గా కూడా చూపించుకోవడం అంతే సులభం. సో ఈ వ్యక్తిని కూడా ఇప్పుడు మీరు కూడా సాక్షి CEO అని చెప్పి గూగుల్లో కొడితే వీడే CEO ఒక్కలగడ్డ సాంబశివరావు అని వస్తుంది. అది ఈడే పెట్టుకుంటాడు. ఇంటర్నెట్లో ఏంటి, మనం ఏం పెట్టుకుంటే అదే గూగుల్ సెర్చ్ చేసి చూపిస్తుంది. సో అట్లాంటి మోసాలు మోసపోవద్దు. ఇప్పుడు చాలా ఫ్రాడ్స్ అట్లాగే జరుగుతున్నాయి. మిమ్మల్ని నమ్మించడానికి ఇంటర్నెట్లో చూపిస్తే కంప్యూటర్లో వస్తే అది కరెక్ట్ అనుకోవడం తప్పు. చాలా వరకు ఇట్లాంటి వాళ్ళు ఫేక్ వెబ్సైట్స్, ఇప్పుడు వీళ్ళే కొన్ని మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ తయారు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళే మీరు రీఛార్జ్ అని కొడతారు, ఫస్ట్ వచ్చిన లింక్ రీఛార్జ్ అయి ఉండదు. సో జాగ్రత్తగా మనం నొక్కే లింక్లో ఏముంది అనేది చదవాలి. ఫ్లిప్కార్ట్ అని ఉంటుంది, ఫ్లిప్కార్ట్ బదులు FLIPKART బదులు CART పెట్టేస్తాడు. మీరు దాంట్లో డబ్బులు పెట్టారా, డబ్బులు అని పోతాయి. చూడడానికి వెబ్సైట్స్ అని సేమ్ ఉంటాయి. సో ఇట్లా వీళ్ళు తెలివిగా మోసాలు చేస్తున్నారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే పోలీస్ స్టేషన్ని సంప్రదించండి. వాడు ఇలా నొక్కితే ఇలా గూగుల్లోనే వస్తుంది. వీడికి సాక్షికి ఏం సంబంధం లేదు, వీడు ఎప్పుడో పనిచేసి ఉన్నాడు. కానీ వీడేంటి, ఒక వెబ్సైట్లోకి పోయి వాడి పేరు డీటెయిల్స్, నా పేరు ఎవడైనా ఏమైనా పెట్టుకోవచ్చు కదా. ఎవడైనా పోయి నేను అమెరికా ప్రెసిడెంట్ అని కూడా పెట్టుకోవచ్చు. కానీ వాళ్ళ మీద ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏ కరెక్ట్గా చూపిస్తుంది. ఎక్కడైతే తక్కువ ఉంటాయి ఇలాంటి పేరు పెట్టుకోవడం వల్ల ఇమీడియట్లీ అది కూడా చూస్తారు. ఎవడైనా డౌట్ ఉన్నాడు చూస్తాడు. చూస్తే అక్కడ ఒక్కలగడ్డ సాంబశివరావు వచ్చిందా, అది ఎందుకు వచ్చింది, వీడు జూమ్ ఇన్ఫో అని చెప్పి ఒక ఇన్ఫో ఉంది వెబ్సైట్, అక్కడ పోయి వీడియో అప్లోడ్ చేసుకొని ఉంటాడు. అది అప్లోడ్ చేసింది కాబట్టి వాటిది చూపించింది. సో ఇలాంటివి ఇంటర్నెట్లో సెర్చ్ చేయగానే వచ్చింది అంటే నమ్మడం కరెక్ట్ కాదు. చాలా అబద్ధాలు ఉన్నాయి ఇంటర్నెట్లో. అబద్ధాలు చెప్పడం ఇప్పుడు చాలా ఈజీ, అబద్ధాలు చూపించడం కూడా చాలా ఈజీ. రేపు పొద్దున మీకు అలాంటి భాషలోనే మాట్లాడతారు. వాళ్ళు తెలుగులో మాట్లాడితే ఇంగ్లీష్లో వచ్చినట్లు వస్తుంది. వాడే కావాలంటే గూగుల్ ఆఫీస్లో CEO చైర్ ఎట్లా ఉంటుందో అక్కడ కూర్చున్నట్లు కూడా ఇప్పుడు వీడియోలు జనరేట్ చేయొచ్చు. కాబట్టి ఇట్లాంటివి మీరు నమ్మి మోసపోవద్దు. డీటెయిల్స్ వాళ్ళ ఇష్యూస్ వచ్చి మన ధ్యేయం ఏంటి, వేరే వాళ్ళు మోసపోకుండా ఉండడం. కంప్లైనెంట్స్ డీటెయిల్స్ మనం ఎక్స్పోజ్ చేస్తే పాపం వాళ్ళు ఇంకా రేపొద్దున ముందుకు రావాలనుకున్న వాళ్ళు కూడా రారు. అదే నేరస్తులు ధైర్యం. వాళ్ళు చెప్పర్లే, పోలీసులకు చెప్తే వాళ్ళకి కర్మ, అందుకని పోలీసులకు చెప్పరు. అదే ధైర్యం పెట్టుకొని వాళ్ళు మోసం చేస్తారు. కాబట్టి కంప్లైంట్ డీటెయిల్స్ని ఎక్కడా కూడా మీరు ప్రస్తావించొద్దని కోరుకుంటున్నాను.